ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ హత్య కలకలం రేపింది. జూలై 23న విజయ్ కుమార్ అనే ర్యాపిడో క్యాబ్ డ్రైవర్ ని దోపిడీ కోసం లక్ష్యంగా చేసుకున్న నలుగురు నిందితులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్ని 20 ఏళ్ల అయాన్, 19 ఏళ్ల సాహిళ్లతో పాటు 17 ఏళ్ల మైనర్ గా గుర్తించారు. పరారీలో ఉన్న 4వ నిందితుడు అమన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల దుస్తులు, కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో హిందూ వ్యక్తిపై దాడి కలకలం సృష్టించింది. ఓ దుకాణదారుని కొందరు వ్యక్తులు మతపరమైన నినాదాలు చేయాలని బలవంతం చేశారు. అల్లాహు అక్బర్ అను, లేదంటే లేపేస్తా, నేను అసలే తీహార్ జైల్లో 7 ఏళ్లు ఉండి వచ్చాను అని బెదిరించాడు. అందుకతను నిరాకరించడంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోగా బాధితుడు వారి వెహికల్ నెంబర్ ని ఫోటో తీశాడు. ఈ ఆధారంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని సమాచారం. మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అజ్రుల్ అన్సారీ అనే వ్యక్తి తనను అజయ్ గా పరిచయం చేసుకుని తనను లవ్ చేశాడని, అనంతరం హిందూ ఆలయంలో వివాహం చేసుకున్నాడని ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత అతడి ఇంటికి వెళ్లినప్పుడు అతను ముస్లిం అని తెలిసిందని, ఇస్లాం మతంలోకి మారితేనే ఇంట్లో ఉండాలని అతడి కుటుంబ సభ్యులు బలవంతం చేశారని ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతని పేరు మింటూ మొల్లా. పశ్చిమ బెంగాల్లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో ఒక హిందూ బాలికను ట్రాప్ చేసిన మొల్లా గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం అక్కడి యువకులు మొల్లాకు సరైన మర్యాద చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను ఎందుకు తీసుకువెళ్లాలనుకున్నాడు అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. పశువుల్ని రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఆదిలాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు రోడ్లపై పశువుల్ని నిర్లక్ష్యంగా వదిలి ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. రోడ్డుపై తిరుగుతున్న 22 పశువుల్ని ఇచ్చోడ గోశాలకు తరలించిన పోలీసులు అహ్మద్ ఖాన్, సాజిద్ ఖాన్ తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. రోడ్లపై పశువుల్ని వదిలి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.